చేయాలి, 3 చోట్ల రాజధాని ఉండాలి అని మరి ఆ రోజు అనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఎందుకు సపోర్ట్ చేశారు? మరి ఆ రోజు ఆ ల్యాండ్ ఏదైతే ఉందో, ఏదైతే ఉందో పెద్దలు ఒక కమిటీ చెప్పి, శ్రీకృష్ణ కమిటీ చెప్పారు, ఆ కమిటీ రాజధాని ఇక్కడ పెట్టొద్దు కదా, మీరు ఎందుకు పెడుతున్నారని చెప్పి ఆ రోజు యాజ్ అపోజిషన్ లీడర్గా మీరుండి ఎందుకు క్వశ్చన్ చేయలేదు? అంటే క్వశ్చన్ చేయలేదు అంటే మీరు అక్కడ ఫెయిల్ అయ్యారని అర్థం. మరి దేనికి మీకు ఆ రోజు మీరు ఎందుకు ఆ రోజు క్వశ్చన్ చేయలేదు? ఓహో, బహుశా ఆ రోజు మీకు ముడుపులు తీసుకొని మీరు అమరావతి రాజధానికి సపోర్ట్ చేశారు కాంట్రాక్టుల దగ్గర నుంచి. మరేంటి అది కూడా చెప్పాలిగా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏం చెప్తున్నారంటే, లేదు అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా నేను 3 ప్రాంతాల్లో రాజధాని పెడుతున్నాను, 3 ప్రాంతాల్లో రాజధాని పెడితే ఆటోమేటిక్గా 3 ప్రాంతాలు డెవలప్ అయ్యిద్ది అన్నాడు. అంటే నేను సూటి ప్రశ్న వైసీపీ సోదరులు కూడా అడగాలి, మీరు 3 ప్రాంతాల్లో రాజధాని పెడతాను అని అలోకేట్ చేస్తే ఆటోమేటిక్గా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయండి? ఒక పని చేయండి, మనకి దాదాపు 30 పైన జిల్లాలు ఉన్నాయి, 30 పైన జిల్లాలో 30 క్యాపిటల్ పెడతామని చెప్పి అనౌన్స్మెంట్ చేయండి. ఆటోమేటిక్గా ఏమైంది, అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతాయి కదా. అది కాదనుకో, మన జగనన్న ఎంత పులిపెట్టి కాబట్టి ఇంకొకటికి ముందుకేయండి. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండి, మనం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 175 క్యాపిటల్ పెడతామండి. 175 క్యాపిటల్ పెడితే దేశంలో ఎన్నడూ లేని విధంగా, ఎక్కడ లేని విధంగా మన అమరావతి రాజధాని అభివృద్ధి చెందిందని చెప్పి ఒక మాట చెప్పండి. లేదు, దాదాపు 15,000 పంచాయతీలు ఉండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15,000 పంచాయతీలకి 15,000 రాజధాని పెడతామని చెప్పండి. ఒక్కసారి ప్రతి గ్రామంలో ఉన్న వ్యక్తి, మా గ్రామానికి రాజధాని వచ్చింది, మా గ్రామానికి రాజధాని వచ్చిందని సంకలు ఎగరేసుకుంటూ పోయి డెవలప్ అయిందని చెప్పి హ్యాపీగా తిరుగుతాడు కదా. మరి సరిపోయింది కదా. ఒక ప్రాంతంలోనే రాజధాని పెడితే మిగిలిన ప్రాంతాలు ఇబ్బంది పడుతున్నారంట. మరి తెలంగాణ అంటే మిగిలిన రాష్ట్రాలు కొన్ని చూద్దామండి, తెలంగాణ కానివ్వండి, లేదా పక్కన ఉన్న బెంగళూరు కానివ్వండి, లైక్ కర్ణాటక కానివ్వండి, లేదా తమిళనాడు కానివ్వండి, అస్సాం, ఈ అన్నింటిలో ఒక ప్రాంతంలో రాజధాని పెట్టారా? ప్రతి నియోజకవర్గంలో రాజధాని పెట్టారా? ప్రతి నియోజకవర్గం నేను అడుగుతున్నాను మేడం, క్వశ్చన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్లో రాజధాని పెట్టారు, సైబరాబాద్ అన్నారు, సికింద్రాబాద్ అన్నారు, 3 ప్రాంతాలు ఒక ప్రాంతం చేసి రాజధాని పెట్టారు. మరి భాగ్యనగరం అనుకుంటున్నారు, ఇక్కడ రాజధాని పెట్టారు కదా. మరి వేరే ప్రాంతాలు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నిజామాబాద్ వచ్చి మరి ఇక్కడ ఎందుకు గొడవ చేయట్లా? ఎందుకు మా ప్రాంతంలో రాజధాని పెట్టట్లా? మరి ఈడెందుకు రాజధాని పెట్టాలని? లేదు, వరంగల్లో వచ్చి మా ప్రాంతాలు మీరు రాజధాని ఎందుకు తీసుకెట్లా, హైదరాబాద్లో ఎందుకు పెట్టాలని చెప్పి వాళ్ళు వచ్చి ఎందుకు గొడవ చేయట్లా? దేశంలో ఎక్కడా గొడవలు చేయని వాళ్ళు అమరావతిలో రాజధాని పెడతా అంట, ఎక్కడో శ్రీకాకుళం వాళ్ళు వచ్చి గొడవ చేస్తారంట, ఎక్కడో కడపలో వచ్చి కడపలు గొడవ చేస్తారనేది మాకు తెలుసు. ఎక్కడ తమిళ అంటే లైక్ పక్క ఇంకొక ఏదైతే ఉందో జిల్లాలు, ఆ జిల్లాలో వచ్చి గొడవ చేస్తాయి అంటని ఎక్కడా లేని విద్వాంసాలు వీళ్ళు రెచ్చగొట్టారండి. వీళ్ళు రెచ్చగొట్టి 3 రాజధానులు వెళ్ళారు కదా. మరి ఆ రోజు అమరావతి రాజధాని వద్దన్నప్పుడు అమరావతి రైతులు కానీ ఏపీ రాష్ట్రం మొత్తం కానీ ప్రజలు దానికి సంఘీభావం తెలిపారు. వాళ్ళ వంతుగా వాళ్ళు వెళ్ళి పాదయాత్ర చేశారు. ఎక్కడైతే అమరావతి నుంచి ఇక్కడ ఏడుకొండలవారి సాగం కానీ, లేదా అక్కడ ఇంకొక టెంపుల్ దగ్గర కానీ ప్రతి ఒక్కరు పాదయాత్రలో పాల్గొన్నారు. వాళ్ళ యొక్క చెప్పారు ఏమని, లేదు రాజధాని ఒకటే ఉండాలి, మాకు ఏ ప్రాంతాలకు ఇబ్బంది లేదని చెప్పి ఒకే రాజధాని పెట్టారు కదా. ఎక్కడ గొడవలు పడలేదు కదా. అదే గొడవలు జరిగితే మరి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు పెట్టి ఈరోజు కూటమి వచ్చిన తర్వాత లేదు ఒకే రాజధాని పాడబడుతుంది కదా. అఫ్కోర్స్ ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది. మరి 3 ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కానీ, 3 ప్రాంతాల్లో ఉన్న ఇంకొకరు కానీ ఎందుకు గొడవలు సృష్టించట్లా? ఎందుకు గొడవల పట్ల ఎందుకు ధర్నాలు చేయట్లా? ఎందుకు టెంట్లో వేసి మేము ఆమరణ నిరాహార దీక్ష చేసి అంట్లా? లైక్ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి మరి ఆ సంఘీభావం తెలపాలి కదా. మళ్ళీ వాళ్ళు పాదయాత్రలు మొదలు పెట్టాలి కదా. మరి ఎవరు కోరుకొని వీళ్ళు ఎందుకు కోరుకుంటున్నారు? జనాలు చూస్తున్నారు కదా. దాంతోపాటు వీళ్ళు 3 రాజధానులు అంటున్నాం, అందులో అమరావతి కూడా రాజధాని అని చెప్తున్నారు. తలక మాసిన వాళ్ళు ఎవరన్నా ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తారా? మీరే అమరావతి మునిగిపోతుంది అని చెప్పి మీరే స్టేట్మెంట్ ఇచ్చి మా 3 రాజధానులు అమరావతి కూడా ఒక రాజధాని అంటారా? మళ్ళీ అమరావతిలో బిల్డింగ్లు కట్టడానికి చాలా కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ చాలా అవుతుందని చెప్పి మళ్ళీ మా 3 రాజధానుల్లో మాది ఇంకొక రాజధాని అమరావతి మీరు అంటారా? అంటే ఏంది, అమరావతి మునిగిపోతుంది, వేషల రాజధాని ఇంకో రాజధాని అని చెప్పి ఎక్కడో విజయవాడలోనే, ఎక్కడో కడపలోనే, ఎక్కడో శ్రీకాకుళంలో ఎవరో జనాలు ఉంటే వాళ్ళు తీసుకొచ్చి అమరావతి నడిపోటున మీరు ల్యాండ్లు ఇస్తున్నారా? ఇచ్చారుగా జగనన్న ఇల్లు పట్టాలంట. మరి ఆ జగనన్న ఇల్లు పట్టాలేమో ఆయన ₹1 తాడేపల్లి ప్యాలెస్ నుంచి ₹1 పెట్టి కొని ఇచ్చాడు మాకైతే తెలియలేదు. కానీ జగనన్న ఇల్లు పట్టాలని చెప్పి 6 భూములు ఇచ్చారు కదా. మరి సరే మీరన్న స్టేట్మెంట్ కరెక్ట్ అయితే పేద రైతులు అక్కడ ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్లో వాళ్ళకి వచ్చిన 5 లక్షలు 10 లక్షలు పెట్టి ఒక ఇల్లు కొనుక్కొని జీవితాంతం సంపాదించిన డబ్బు మీద ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు తుఫాను వచ్చో వరదలు వచ్చి కొట్టుకుపోతే మరి అలా
మరి ఎలా ఇచ్చారు మీరు? మరి 3 రాజధాని అన్నప్పుడు 3 రాజధానిగా మీకు అసలు అమరావతి చెప్పకూడదు కదా, లేదా అమరావతి అసలు రాజధాని కాదు, దానికి సో ప్రాబ్లం ఉండి, లేదంటే వరదలు వచ్చి కొట్టుకోపోతుంది, ఇలా కొన్ని రీజన్ వల్ల అమరావతి రాజధానిగా మేము తీసేస్తామని చెప్పి 2 రాజధాని చెప్పి మీరు ముందుకెళ్ళవచ్చు కదా, ఎందుకు వెళ్ళకపోయారండి? అది కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది మేడం. ఎందుకంటే ప్రజలు ఈరోజు ఆలోచిస్తున్నారు, 3 రాజధానులు అని చెప్పి ఎలా వైజాగ్లో వీళ్ళ రియల్ ఎస్టేట్ దందా నడుపుకున్నారు, 1000 కోట్ల సెటిల్మెంట్ చేసి టర్న్ ఓవర్ చేసి వైజాగ్ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తా గంజాయి క్యాపిటల్ చేసి ఇదైన ప్రాంతం మనం చూసి మేడం. ఎక్కడైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకుని ఎక్కడొద్దు, హైదరాబాద్ తెలంగాణ రెవెన్యూలో 40 to 50% రెవెన్యూ మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది? హైదరాబాద్ నుంచి వస్తుంది. మరి హైదరాబాద్ నుంచి వచ్చిన రెవెన్యూ మొత్తం హైదరాబాద్లో ఖర్చు పెడుతున్నా అంటే లేదు. ప్రతి జిల్లాలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి నియోజకవర్గాల్లో, ప్రతి మండలాల్లో రోడ్లు వేయడానికి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ప్రతి దానికి ఎక్కడ వచ్చిన డబ్బు అక్కడ ఖర్చు పెడుతున్నారు కదా. ఖర్చు పెట్టబట్టి అక్కడ ఊరు కానీ, ఆ గ్రామం కానీ, ఆ మండలం కానీ, ఆ నియోజకవర్గం కానీ డెవలప్ అవుతుంది. అలా డబ్బులు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి అన్ని సదుపాయాలు క్రియేట్ చేస్తే డెవలప్ అయింది కానీ మీరు 3 రాజధానులని మేము మాటల్లో చెప్పేస్తున్నాం ఆటోమేటిక్ అది డెవలప్ అయిందంటే ఎక్కడ డెవలప్ అయిందండి? డెవలప్ అయిన రాజధాని చూపిండి. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు ఏం చేశారని జనాలు కూడా చూడి ప్రశ్న అడుగుతున్నారు. అడగట్లో తప్పలేదు కదా. దానిలో భాగంగా వీళ్ళు ఇప్పుడు చెప్పుకుంటున్నారు, మా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు కట్టారు, కోట ప్రభుత్వం ఇంకొకరు చేస్తుందని చెప్పి పలానా స్టేట్మెంట్లు మన వైసీపీ సోదరులు ఇవ్వడం జరిగింది. సరే, మీరు 17 మెడికల్ కాలేజీ కట్టారన్నారు కదా. కట్టిన మెడికల్ కాలేజీ ఏ మినిస్ట్రీ వెళ్ళి, అంటే ఎక్స్ మినిస్టర్, ఇప్పుడు మినిస్టర్ కాదు, ఏ మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు